హాయ్ బ్రో, మీ పేరు? పవన్ సాయి. పవన్ సాయి. బ్రో, నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సిబిఎన్ చంద్రబాబు నాయుడు. టీడీపీ డెవలప్మెంట్ చేస్తాడు ఖచ్చితంగా. డెవలప్మెంట్ అంటే ప్రెసెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగాలేరంటారా మీరు? బాగాలేదు, అసలు చండాలంగా ఉంది. డెవలప్మెంట్ అనేది లేదు అసలు ఏపీలో. కంపెనీస్ అంటే ఇంతవరకు ఒక ఐటీ సెక్టర్ వచ్చింది లేదు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, వాడు ఇంకా అమర్నాథ్. అమర్నాథ్ వాళ్ళ ఐటీ సెక్టర్ కోడి గుడ్డు పొదగాలంటాడు. ఏపీ డెవలప్మెంట్ కావాలి, నీకు ఏం చెప్తావు వాని గురించి? వాడు మళ్ళీ మినిస్టర్, అట్లాంటి వాళ్ళకి మినిస్టర్ ఇస్తారు. సో వాళ్ళ వైసీపీ పరిపాలనలో బాగలేదంటారు అసలు బాగాలేదు. కానీ ఇంకో మాకు 5 years టైం ఇస్తే మేము డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఈ 5 yearsలో ఒక రాజధాని కట్టలేదు, కనీసం 3 రాజధాని ఒకడైనా కట్టిండా నమ్మేకి? ఇంకెట్లా నమ్ముదామండి వాళ్ళ మాటలు? ఇంకా అలాగే వైఎస్ షర్మిల గారు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు అన్నకే పోటీగా రాబోతున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? ఇంకా జగన్ గురించి అర్థమైంది, ఇంకా జగన్ గెలిచాడని చెప్పి ఇంకా కాంగ్రెస్ వెళ్ళిపోయింది ఆమె కూడా. అంటే ఇప్పుడు అన్నా చెల్లెలకి పడుతుంది కదా యుద్ధము, దీనివల్ల ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది ఎక్కువగా? దాని గురించి అంటే ఎవరికి నష్టం ఏం జరగదు. కాంగ్రెస్ ఎట్లో గెలిచాదు, ఆమె ఎక్కడ పోయినా ఒకటే. కాంగ్రెస్ గెలిచేది కానీ ఎవరు ఓట్లు చీల్చే అవకాశం ఉంది ఆమె షర్మిల? జగన్ ఓట్లే కొంచెం బొక్క పడతాయి, ఓన్ ఫ్యామిలీ కదా. ఇంకా అంటే రాబోయే ఎన్నికల్లో షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏమైనా కలిసి పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తు అయితే పెట్టుకున్నారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అంత గట్టి నమ్మకం చెప్తున్నారు గెలుస్తారని వాళ్ళు? ఇప్పుడు జగన్ ఏం చేయలేదు కాబట్టి గెలుస్తారని నమ్మకం. కానీ జగన్ 175 కొట్టాలా ఇస్తారంటున్నారు, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు ఆయన? అవన్నీ మాటలు చెప్తారు అంతే, గెలిచారు ఆడ. అంటే ఇప్పుడు ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పార్టీలు చేంజ్ అవుతున్నారు. వీళ్ళ పార్టీలు చేంజ్ అవ్వడానికి కారణం ఏమనుకోవచ్చు? వాళ్ళు అలా వ్యక్తిగతంగా చేంజ్ అవుతున్నారు, లేదా ప్రజలకు మంచి చేయాలని చేంజ్ అవుతున్నారా? అంటే రాజకీయ నాయకులు కాబట్టి వ్యక్తిగతంగానే చేంజ్ అవుతారు, మామూలే, ఎక్కడైనా ఉంటుంది. ఓవరాల్గా అయితే 2024లో చంద్రబాబు నాయుడు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా సిబిఎన్ వస్తారు. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్స్.